అంజలి, నీ వయసుకి చేయదగ్గ పనులు ఇవేనా? నీ అల్లరి మరీ శృతి మించుతుంది. మాటలతో చెప్తే నువ్వు వినేలా లేవు. ఏం చేస్తావే నువ్వు? ఈ గంగకి ఎదురు చెప్తావా? ఎదురు చెప్తావా? అంజలి, అది నేను అంజలిని కాదు. గంగనంటే అర్థం కాదా నీకు? మీరిక్కడి నుంచి వెళ్ళిపోయేదాకా నేను ఇలాగే చేస్తాను. అంజలికి నిజంగానే దెయ్యం పట్టిందా, లేదంటే కావాలని ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కావటం లేదు. ఏదేమైనా మనం ఇక్కడ ఉండడం మంచిది కాదండి. ఒకవేళ మనం ఉంటే ప్రతిరోజు మనకి తిప్పలు తప్పవు. ఊరెళ్ళిపోదామండి. సరే దుర్గా, రేపే వెళ్ళిపోదాం. గుడ్ మార్నింగ్ జ్యోతి. గుడ్ మార్నింగ్ దర్బాబు. లేచారా? త్వరగా రెడీ ఇవ్వండి. దేనికి జ్యోతి? ఎక్కడికైనా వెళ్ళే ప్రోగ్రామ్ ప్లాన్ చేసావా? మనం చూడని ఏదైనా కొత్త ప్లేస్కి తీసుకెళ్తున్నావా? అదేంటి దర్బాబు, అప్పుడే మర్చిపోయారా? ఈ రోజు మన కాటేజ్కి స్పెషల్ గెస్ట్ వస్తుంది కదా. స్పెషల్ గెస్టా? ఎవరు? జాబిలి దర్బాబు, ఈ రోజు రమ్మని చెప్పాను కదా. ఓ అవును కదా, మర్చిపోయాను. అయినా తను వచ్చేది లంచ్ టైంకి అనుకుంటా కదా. ఇప్పటి నుంచే హడావిడి చేస్తున్నావు ఎందుకు? లంచ్ టైంకి కాదు దర్బాబు, ఉదయమే రమ్మన్నాను. ఆడుకుందామని చెప్పాను. జాబిలి నీకు పరిచయం అయ్యాక నీలో కొత్త ఉత్సాహాన్ని చూస్తున్నాను జ్యోతి. అవును దర్బాబు, జాబిలిని చూసినా మాట్లాడినా నా బిడ్డ నాతో ఉన్నట్టు అనిపిస్తోంది. సరే సరే, రెడీ ఇవ్వండి. మేడం, మేడం, రమ్మన్నారు ఎందుకు మేడం? లంచ్కి ఫుడ్ ఆర్డర్ చెప్తాను, లంచ్ టైంకి తీసుకుని వస్తావా? ఏం కావాలో చెప్పండి మేడం, తీసుకొస్తాను. అస్సలు స్పైసీగా ఉండకూడదు, ఎందుకంటే చిన్నపిల్ల తినాలి. సరే మేడం. రాసుకో. వెజ్ బిర్యానీ, 4 రోటీలు, పన్నీర్ బటర్ మసాలా, వైట్ రైస్, పప్పు, కర్డ్ రైస్, సాంబార్. అన్న ఐటమ్స్ ఎందుకు జ్యోతి? జాబిలికి ఏమిష్టమో మనకి తెలియదు కదండి, అందుకే అన్ని ఐటమ్స్ చెప్తున్నాను. నాన్ వెజ్ తింటుందో లేదోనని వెజ్ చెప్తున్నాను. అది కరెక్టే. వీటితో పాటు పేస్ట్రీలు, ఐస్ క్రీమ్లు, చాక్లెట్స్ కూడా కావాలి. సరే మేడం, తీసుకొస్తాను. ఆగండి, అమౌంట్ తెస్తాను. ఇదిగోండి. కొంచెం బెడ్షీట్స్ అవన్నీ మార్చండి. ఓకే మేడం. దొరబాబు, మనకు కొన్న గిఫ్ట్స్ జాబిలికి నచ్చుతాయంటారా? గ్యారంటీగా నచ్చుతుంది. ఒకవేళ నచ్చలేదంటే జాబిలిని వెంట తీసుకెళ్లి తనకి నచ్చింది కొని పెడదాం. సరేనా? సరే దొరబాబు. జ్యోతి, చాలా రోజుల తర్వాత నిన్నెంత సంతోషంగా చూస్తున్నాను. ఎప్పుడు ఇలాగే ఉండాలి. జాబిల్లి వల్లే నాలో ఈ మార్పు. ఇలాగే ఉంటాను. ముందు మీరు వెళ్ళి రెడీ అవ్వండి. వెళ్ళండి.